మెల్బోర్న్ లో జరిగిన ఒక ఎపిసోడ్ ఇప్పుడు దుమారం రేగుతోంది. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కుర్ర క్రికెటర్ కన్స్టాస్ మధ్య జరిగిన వ్యవహారంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఇదే అంశంలో కొన్ని ఆసీస్ మీడియా సంస్థలు విరాట్ కోహ్లీని టార్గెట్ చేశాయి. ఓ పత్రిక అయితే క్లౌన్ కోహ్లీ అంటూ ప్రచురించింది. అంటే జోకర్ అనే అర్థంలో విరాట్ పై హెడ్లైన్లు పెట్టింది. ఇదే ఇప్పుడు దుమారం రేపుతోంది. అయితే దీనిపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కౌంటర్ ఇచ్చాడు. స్వదేశంలో ఆస్ట్రేలియా మీడియా తీరు అంతే అన్నాడు. టీమిండియా ఆటగాళ్లకు భారత్ కూడా సపోర్ట్ గా నిలవాలన్నాడు. కోహ్లీని టార్గెట్ చేస్తూ ఆస్ట్రేలియా మీడియా హెడ్లైన్లు పెట్టడంలో తనకేమీ ఆశ్చర్యం కలగలేదని అన్నాడు. గత 13 ఏళ్లలో మెల్బోర్న్ లో ఆసీస్ గెలిచిందే లేదన్నాడు. చివరగా 2011లో ఎంసీజీలో కంగారు జట్టు గెలిచిందన్నాడు. అయితే ఇప్పుడు భారత్ పై అప్పర్ హ్యాండ్ సాధించే అవకాశం ఆసీస్ కు వచ్చిందన్నాడు. కాకపోతే సిరీస్ ఇంకా ముగియలేదని రవిశాస్త్రి గుర్తు చేశాడు. బాక్సింగ్ డే టెస్ట్ లో గెలిస్తే అప్పుడు ఇవన్నీ లెక్కలోకి తీసుకోవాలన్నాడు. ఆస్ట్రేలియాకు అక్కడి ఫ్యాన్స్ తో పాటు మీడియా కూడా సపోర్ట్ గా ఉంటుందన్నాడు. ఇదంతా తాను ఏళ్లుగా చూస్తున్నానని అన్నాడు. అందుకే తనకేమీ ఆశ్చర్యంగా లేదన్నాడు. ఒకవేళ సిరీస్ లో ఆస్ట్రేలియా ఇప్పటికే 2-0తో లేదంటే 3-0తో లీడ్ లో ఉంటే పత్రికల్లో శీర్షికలు విభిన్నంగా ఉండేవని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ కన్స్టాస్ మధ్య ఎపిసోడ్ ను ఆసీస్ మీడియా అనుకూలంగా మలుచుకునేందుకే ట్రై చేసిందన్నాడు. కోహ్లీ ముక్కుకు పెట్టిన బాల్ కు సీమ్ థ్రెడ్ వేయడం మర్చిపోయినట్టున్నారని సెటైర్ వేశాడు. ముక్కుకు పెట్టింది బాల్ అని చెప్పడానికి వారికి ఛాన్సే లేదన్నాడు. కోహ్లీ కన్స్టాస్ వివాదంపై బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ కూడా స్పందించాడు. ఆటలో ఇలాంటి ఘటనలు సహజమే అన్నాడు. ఇలాంటి వాటిని అంగీకరించి ముందుకు వెళ్లాలన్నాడు. క్రికెట్ లో టెన్షన్ ఉంటుందని కోహ్లీ అనుకోకుండా ఢీకొట్టాడని చెప్పుకొచ్చాడు. కోహ్లీని ఆసీస్ మీడియా టార్గెట్ చేయడాన్ని భారత అభిమానులు తప్పుపడుతున్నారు. ఇక బాక్సింగ్ డే టెస్ట్ తొలి రోజు అదరగొట్టిన కన్స్టాస్ పై ఆస్ట్రేలియా మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. కుర్ర క్రికెటర్ ను హైలైట్ చేస్తూ కథనాలు రాసింది. అరంగేట్ర మ్యాచ్ లోనే శ్యామ్ కన్స్టాస్ 65 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఇందులో 6 4లు 2 6లు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 36 పరుగులు సాధించాడు. కీలక సమయంలో పెవిలియన్ చేరాడు.